Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఫిఫా 2026 విజేతగా స్పెయిన్ నిలిచింది. ఫైనల్లో అర్జెంటీనా పైన 1-0 తేడాతో విజయం సాధించింది. ఇక ఫెర్రాన్ టోరెస్ చేసినటువంటి ఏకైక గోల్ తో స్పెయిన్ విక్టరీ సాధించడం జరిగింది. 2010 తర్వాత తొలిసారిగా కప్ ను గెలిచింది స్పెయిన్. జట్టు విజయంతో సంబరాల్లో స్పెయిన్ ఫ్యాన్స్ కనబడ్డారు. అయితే అర్జెంటీనా ఓటమితో ఒక్కసారిగా మెస్సీ బోరున విలిపించారు. 4వ వరల్డ్ కప్ గెలవాలి అన్నది మెస్సీ ప్రధానమైనటువంటి కలగా తెలుస్తుంది. కానీ ఈసారి టోర్నీలో 8 గోల్స్ కొట్టారు మెస్సీ. గ్రౌండ్ లోనే స్పెయిన్ తో పాటుగా అర్జెంటీనా ప్లేయర్స్ కూడా కొట్టుకోవడం కొంతవరకు ఆందోళన కలిగించింది. ఫైనల్ మ్యాచ్ కు స్పెయిన్ గెస్ట్ గా హాజరవ్వడం జరిగింది. ట్రంప్ ప్రధానంగా గెలిచినటువంటి జట్టుకు కప్పును అందించారు. ట్రంప్ నిన్న జరిగినటువంటి ఉద్వేగభరితమైనటువంటి మ్యాచ్ లో మెస్సీ కొంతవరకు భావోద్వేగానికి లోనవ్వడం, బోరున విలిపించడం, ఆ తర్వాత గ్రౌండ్ లో జరిగినటువంటి కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు అందరినీ కలవరపాటుతో పాటుగా అసలు ఏం జరుగుతుంది అనేటువంటి నరాలు తెగేటువంటి ఉత్కంఠే కొనసాగినటువంటి వైనం. న్యూజెర్సీలో ప్రతిష్టాత్మకంగా మెట్ లైఫ్ స్టేడియంలో నిన్న మ్యాచ్ జరిగింది. ఫిఫా 2026 ప్రపంచ కప్ ఫైనల్లో ఒక మహా సంగ్రామం అనే చెప్పుకోవాలి. ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత ఉద్వేగభరితమైనటువంటి ఘట్టంగా నిలిచింది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు గట్టి షాక్ ఇస్తూ కూడా స్పెయిన్ జట్ 1-0 తేడాతో విజయం సాధించి ప్రపంచ కప్పును ముద్దాడడం జరిగింది. 4వసారి ఛాంపియన్ గా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాలి అన్నది మెస్సీ బృందం ఆశలు పెట్టుకోవడం, దానికి అడ్డుకట్ట వేసిందని చెప్పుకోవాలి. స్పెయిన్ ఏకంగా 1 కాదు 2 కాదు 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్ళీ ఫుట్బాల్ విశ్వ విజేతగా నిలిచి చరిత్రను సృష్టించింది. ప్రధానంగా మ్యాచ్ ప్రారంభమైన తర్వాత నుంచి నిమిషం నుంచి ఇరు జట్లు అంటే ఆల్మోస్ట్ ఒకవైపు స్పెయిన్ మరోవైపు అర్జెంటీనా మైదానంలో సర్వశక్తులు ఉండడం జరిగింది. మైదానంలో బంతిని ఎక్కువ శాతం తమ వైపు తమ ఆధీనంలో ఉంచుకోవడం కోసం, తమ కంట్రోల్లో ఉంచుకోవడం కోసం స్పెయిన్ ముందుకు సాగడం, ఇక కౌంటర్ అటాక్లతో అర్జెంటీనా ముప్పు తిప్పులు పెట్టేటువంటి ప్రయత్నం చేసిన డిఫెండర్ల పట్టుదల మాత్రం నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. కొండంత అండగా నిలబడడం, మరి ముఖ్యంగా ఏదైతే ఆ కంట్రోల్ బార్డర్ ఉంటుందో దాన్ని బంతి అటువైపు వెళ్ళలేకపోవడం కూడా చాలా కీ రోల్ పోషించింది. నిర్ణీత 90 నిమిషాలు ఏదైతే ఉన్నాయో ఆ సమయం ముగిసేసరికి ఇరు జట్లు కూడా ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ 0-0తో డ్రాగా నిలిచింది. ఫలితం కోసం అసలు ఎక్స్ట్రా టైం కు కూడా దారి తీసినటువంటి వైనాన్ని మనం చూసాం. మ్యాచ్ ఆఖరి నిమిషాల్లో అర్జెంటీనాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మరి ముఖ్యంగా మిడ్ ఫీల్డర్ ఎంజోతో పాటుగా ఫెర్నాండెజ్ రెడ్ కార్డు వల్ల మైదానాన్ని వీడాల్సినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. దీంతో అర్జెంటీనా కేవలం 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సినటువంటి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక ఆటగాడు తక్కువైన అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్జెటికి సంబంధించి వీరోచితంగా ఆయన నిలబడ్డారు. స్పెయిన్ స్ట్రైకర్లకు వరుస పెట్టి చేస్తున్నటువంటి దారులను కూడా కొండలాగా అడ్డుకునేటువంటి పరిస్థితి, మ్యాచ్ ను సజీవంగా ఉంచినటువంటి వైనాన్ని కూడా మనం చూడొచ్చు. మొత్తం 10 మందితో ఉన్నటువంటి అర్జెంటీనా పైన ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ తన వ్యూహాలకు మరింత పదును పెట్టిందని చెప్పుకోవాలి. ఇరు జట్ల ఆటగాళ్లతో అలసట కనిపించిన ఒకవేళ అంటే పూర్తి స్థాయిలో సరిగ్గా మ్యాచ్ 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఆటగాడైనటువంటి ఫెర్రాన్ టోరెస్ అద్భుతమైనటువంటి మ్యాజిక్ చేసేశాడని జరిగినటువంటి మ్యాచ్ యొక్క విజువల్స్ లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే లభించినటువంటి ఒక చక్కటి పాస్ ను కూడా డిఫెండర్లను దాటుకుంటూ నెట్ లోకి పంపాడు. ఆ గోల్ తో మెట్ లైఫ్ స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. అంతర్జాతీయ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన తిరుగులేని ఒక సువర్ణ శకం నేటితో ముగిసిందని చెప్పుకోవాలి. ప్రధానంగా సాకర్ ప్రపంచంలో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆటగాడిగా అందరి నీరాజనాలు అందుకున్నటువంటి అర్జెంటీనా లెజెండ్ మెస్సీ జాతీయ జట్టు తరపున తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ను కూడా ఆడి ఇక బూట్లను పక్కన పెట్టేశాడు. ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా జట్టు పరాజయం పాలవడంతో మెస్సీ తన సుదీర్ఘమైనటువంటి అంతర్జాతీయ ప్రస్థానాన్ని కూడా కన్నీటితో భావోద్వేగంతో ముగించాల్సి వచ్చింది. అయితే తన చివరి మ్యాచ్ లో టైటిల్ గెలిచి ఘనంగా వేడుకలు పలకాలని ఆశించినప్పటికీ రన్నర్ అప్ గా నిలవడంతో మైదానంలో తీవ్ర ఉద్రిక్తపరమైన మరి ముఖ్యంగా భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతంగా ఆయన నిష్క్రమించినటువంటి వైనం మాత్రం అందరినీ కలిసివేసింది. 2026 ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా పైన స్పెయిన్ చారిత్రాత్మకమైనటువంటి విజయానికి నమోదు చేయడానికి గల మెయిన్ రీజన్స్ ఒక్కసారి మనం గమనించినప్పుడు మ్యాచ్ 90వ నిమిషంలో అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ అయినటువంటి ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డు పొందడం, మైదానాన్ని వీడడం మ్యాచ్ ను మలుపు తిప్పిందని చెప్పుకోవాలి. దీనివల్ల ఎక్స్ట్రా టైంలో అర్జెంటీనా కేవలం 10 మంది ఆటగాళ్లతో ఆడాల్సి రావడం, ఈ సంఖ్యాపరమైనటువంటి లోపం ఏదైతే ఉందో దీన్ని స్పెయిన్ పూర్తిగా తనకు అనుకూలంగా మార్చేసుకుంది.
రెండు సమయం గడుస్తున్నటువంటి కొద్దీ ఆటగాళ్లలో అలసట పెరగడం. ఈ తరుణంలో స్పెయిన్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించి రంగంలోకి దించి జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపడం, ముఖ్యంగా సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి ఫెర్రాన్ టోరెస్ తో పాటుగా అలసిపోయినటువంటి అర్జెంటీనా డిఫెన్స్ ను ఛేదిస్తూ 106వ నిమిషంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి గోల్ ను సాధించడానికి ఒక ప్రధాన కారణంగా తెలుస్తుంది. అదే మెయిన్ రీజన్ కూడా కావచ్చు. ఇక మ్యాచ్ ప్రారంభం నుంచి కూడా స్పెయిన్ జట్టు బంతిని ఎక్కువ శాతం తమ ఆధీనంలో ఉంచుకునేటువంటి వ్యూహాన్ని నమ్ముకొని ఉంది. అదే కంట్రోల్ చేయడం వల్ల కొంతవరకు అర్జెంటీనాకు తిప్పలు పెట్టడానికి, ఓటమికి ఒక ప్రధానమైనటువంటి రీజన్ గా కూడా మారే అవకాశం ఉండొచ్చు. దీనివల్ల అర్జెంటీనా ఆటగాళ్లు బంతి కోసం నిరంతరం పరిగెత్తాల్సి రావడం, ఎక్స్ట్రా టైం నాటికి అసలు శారీరకంగా వారు తీవ్రంగా అలసిపోవడం, వారికి ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం కూడా కోల్పోయేటువంటి దశకు వచ్చినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. మరోవైపు లియోనెల్ మెస్సీతో పాటుగా అల్వారెజ్ వంటి ప్రపంచ స్థాయి స్ట్రైకర్లు ఉన్నటువంటి అర్జెంటీనా అటాకింగ్ ను స్పెయిన్ డిఫెండర్లు అద్భుతంగా అడ్డుకున్నారు. అర్జెంటీనాకు లభించినటువంటి కౌంటర్ అటాక్ అవకాశాల ముందు పసిగట్టడం, వారిని ముందుగానే కంట్రోల్ చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ఎటకేలకు 16 ఏళ్ల నిరీక్షణ తర్వాత నిన్న స్పెయిన్ విజయం సాధించడం, మెస్సీ భావోద్వేగంతో మాత్రం ఒక్కసారిగా ఫుట్బాల్ ఆటగాళ్లు కూడా ఒకంత భావోద్వేగానికి కలవరపాటు కూడా గురవ్వడం జరిగింది.